పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో రోజుకో కొత్త పేరు తెర మీదకు వస్తుంది. అయితే ఇప్పుడు వచ్చిన పేరుపైనే పెద్ద చర్చ జరుగుతోందట. ఆ పేరు తెర మీదకు రాగానే అంతలా చర్చ జరగాల్సిన అవసరం ఏముంది? అసలు ఇదంతా ఏ పార్లమెంట్ పరిధిలో జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మెదక్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న జగ్గారెడ్డి ఇప్పుడు సడన్ గా మెదక్ ఎంపీ సీటు తన భార్య నిర్మలా జగ్గారెడ్డికి ఇవ్వాలని అధిష్టానంను కోరారంట. ఇదే విషయంపై నిర్మలా జగ్గారెడ్డి కూడా గాంధీ భవన్లో మీడియా సమావేశం పెట్టి మరీ తన మనసులో మాట చెప్పేశారు. ప్రస్తుతం నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇప్పుడు ఆమె పేరు ఆశావహుల లిస్టులోకి వచ్చి చేరడంతో ఇప్పుడు చర్చ మొత్తం ఆమె ఎంపీ సీటు వస్తుందా లేదా అనే దానికంటే ఆమె తరపున జగ్గారెడ్డి ప్రచారానికి వస్తారా లేదా అనే టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఇలా చర్చకు దారితీసింది జగ్గారెడ్డినే అని అంటున్నారు స్థానిక పార్టీ నేతలు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాక జగ్గారెడ్డి మొత్తం హైదరాబాద్కే పరిమితం అయ్యారు. ఇక సంగారెడ్డి నియోజకవర్గానికి రాను అని నేరుగా మీడియా ముందే చెప్పేశారు. తాను నియోజకవర్గ పరిధిలోకి రాను కానీ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తాను అని చెప్పారు. అలా చెప్పి మొత్తం హైదరాబాద్లోనే ఉంటూ నిత్యం సోషల్ మీడియా క్రియాశీలకంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఎంపీ ఎన్నికల్లో సైతం తాను పోటీ చేయను అని చాలాసార్లు చెప్పారు జగ్గారెడ్డి. అసలు ఎంపీ ఎన్నికలపై పెద్ద ఇంట్రెస్ట్ లేదన్నట్లే పలుమార్లు మాట్లాడారు. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ సడన్గా మెదక్ ఎంపీ సీటు తన భార్యకు ఇవ్వాలని ఇటీవలే అధిష్టానం పెద్దలను కలిశారు జగ్గారెడ్డి. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని ఈసారి ఎంపీ టికెట్ తన భార్య నిర్మలా జగ్గారెడ్డికి ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే నియోజకవర్గంపై కోపం పెట్టుకొని అసలు ఇక నియోజకవర్గానికే రాను అని తెగేసి చెప్పిన జగ్గారెడ్డి ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గంలోకి వస్తారా రారా అనే చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా మొదలైంది. ఒకవేళ మెదక్ ఎంపీ టికెట్ని కాంగ్రెస్ అధిష్టానం నిర్మలా జగ్గారెడ్డికి ఇస్తే జగ్గారెడ్డి ఆమె తరపున ప్రచారం చేయాలంటే నియోజకవర్గానికి రావాల్సిందే. మరి ఆయనేమో ఇది ఏది ఆలోచించకుండా నియోజకవర్గానికి రాను అని చెప్పేశారు. ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేస్తారో అనే ఆసక్తి కేడర్లో మొదలైంది. మరి జగ్గారెడ్డి చెప్పిన మాట మీద ఉంటారా? ఆయన స్టైల్లో అప్పుడు ఏదో డైలాగ్లో పవర్ కోసం ఆ పదాలు వాడాను అని సింపుల్గా చెప్పేస్తారా అనేది వేచి చూడాలి.